రాజులు రెండవ గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనష్షే అనేటువంటి రాజును గురించి మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం గమనిస్తే 59 మంది రాజుల యొక్క పరిపాలన గురించి మనం చూస్తాం. మొదటిగా పరిపాలించినటువంటి వ్యక్తి సౌలు తర్వాత అతని కుమారుడు మెఫీబోషెతు రాజు కావాలి. కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత రాజరిక వ్యవస్థ అనేటువంటిది ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 59 మంది రాజుల చరిత్రను మనం గమనిస్తే వాళ్ళు కొంతమంది భక్తిగా జీవించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాపంలో జీవించిన వారు ఉన్నారు, కేవలం కొద్ది కాలం పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలం పరిపాలించిన వారు ఉన్నారు, దేవుని యుద్ధాలు చేసిన వారు ఉన్నారు, దేవుని కార్యాలు జరిగించినటువంటి వారు కూడా ఉన్నారు, దేవుని మందిరాన్ని నిర్మించిన సొలొమోను రాజు లాంటి వారు కూడా ఉన్నారు. కానీ అందరికంటే భయంకరంగా పాపములో జీవించినటువంటి వ్యక్తి ఈ మనష్షే అనేటువంటి వ్యక్తి. ఈరోజు ఈ వ్యక్తిని మన ఎదుట దేవుడు ఉంచి మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని కోరుతున్నాడు. అసలు ఎవరి మనష్షేను గురించి ఎందుకు మనము ధ్యానించాలి అంటే, చూడండి, రాజులు రెండవ గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇజ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుచుండెను. ఎవరు? మనష్షే యొక్క తండ్రి ఎవరండి? హిజ్కియా యొక్క కుమారుడు ఈ యొక్క మనష్షే. మరి ఈ మనష్షే యొక్క తండ్రి మామూలు వ్యక్తి కాదు, రాజు. అది కూడా ఎలాంటి రాజు? గొప్ప ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు? దేవుడు డిసైడ్ చేశాడు, నీవు చనిపోబోతున్నావు అంటే ఈ హిజ్కియా గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్నిచ్చినటువంటి గొప్ప రాజు అండి అతడు పరిపాలనే కాదు, ప్రార్థన కూడా బలంగా చేసినటువంటి వ్యక్తి. ఎంతో గొప్ప ప్రార్థనాపరుడుగా ఈ యొక్క హిజ్కియాను మనం చూస్తాం. అలాంటి హిజ్కియా యొక్క కుమారుడే మనష్షే. మరి మనష్షే ఎలాంటి వ్యక్తి అంటే, మొదటి వచనం చూద్దాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. 12 ఏండ్ల వయసులో రాజు అయ్యాడంట. ఇప్పుడు ఒక్కసారి ఒక వాక్యాన్ని మీకు అర్థం చేయడానికి నేను 38వ అధ్యాయం యెషయా గ్రంథం 5-6 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆ తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చెదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, హిజ్కియా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావు కాబట్టి 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇస్తాను. ఇందాక మనం చదువుకున్నాం, ఎన్నేండ్ల ప్రాయంలో అతడు రాజయ్యాడండి? 12 ఏండ్ల ప్రాయంలో రాజయ్యాడు. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రార్థన ఆలకించిన తర్వాత 15 సంవత్సరాలు బ్రతికాడు, 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. ఆ 15 సంవత్సరాల కాలంలో జన్మించినటువంటి వ్యక్తే మనష్షే. అంటే హిజ్కియా ప్రార్థన తర్వాత ఆయుష్నే కాదు, ఒక కుమారుని కూడా పొందాడు. అంటే హిజ్కియా ఖచ్చితంగా చెప్పింటాడు, పెద్దవాడు అవుతున్నగా, మనష్షే నువ్వు ఎవరు తెలుసా? నేను ప్రార్థన చేశాను, దేవా నాకు ఆయుష్ దేవుడు డిసైడ్ చేశాడు, ప్రవక్త ద్వారా తెలిపాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు చనిపోబోతున్నావు అని నాకు చెప్పాడు. కానీ నేను ప్రార్థన చేయగా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అతి శ్రేష్టమైన ప్రార్థన అనుభవం ఏంటి తెలుసా?
దేవుని ఎదుట కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయడం. ఎవరెవరి దగ్గరనో కన్నీళ్లు గారుస్తామండి, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, అధికారుల దగ్గర. ట్రై టు లెర్న్ వన్ ప్రేయర్. ఒక ప్రార్థన నేర్చుకుందాం. నీ కన్నీరు మనుషుల దగ్గర కారిస్తే దానికి ప్రతిఫలం ఉంటుందో లేదో, కానీ దేవుని దగ్గర కార్చిన ప్రతి కన్నీరుకు ఖచ్చితమైనటువంటి జవాబు, లేకపోతే ప్రతిఫలము, లేకపోతే దేవుని కార్యం అనేటువంటిది మనం చూస్తాం. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తే 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు. అప్పుడు అతనికి జన్మించినటువంటి వ్యక్తే మనష్షే అండి, మనష్షే. ఇప్పుడు ఈ మనష్షే ఏ రకంగా ఉన్నాడండి? ఏ రకంగా ఉన్నాడు అంటే, హిజ్కియాకు ఆయుష్ పెరిగిన తర్వాత జన్మించాడు. ఆ యొక్క హిజ్కియా పరిపాలన చూస్తూ ఉన్నాడు, ఎంత మంచిగా తన తండ్రి పరిపాలన చేస్తున్నాడు, ప్రార్థన జీవితాన్ని అన్ని చూస్తూ ఉన్నాడు. కానీ బైబిల్లో వ్రాయబడింది 2వ వచనం, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. అతడు 12 ఏండ్ల వయసులో రాజు అయ్యాడు. వయసేమో చిన్నది, ఒకవేళ 6వ తరగతి 7వ తరగతి వయసు అండి. ఆ వయసులో రాజు అయ్యేటువంటి కృపను దేవుడు ఇస్తే దాన్ని ఏం చేశాడు తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, అతడు యెహోవా దృష్టికి చెడు నడత జరిగించాడు, చెడు జీవితాన్ని జీవించాడు, చెడుగా అతడు ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటిదంటే, తన కుమారుని దేవతలకు బలి ఇచ్చాడండి. అంత భయంకరమైన పాపములు చేసినటువంటి వ్యక్తి దేవుని మందిరంలోనికి ఉండకూడని వాటిని తీసుకొని వచ్చాడు. మామూలు పాపం చేయలేదు అతను. ఏదో అబద్ధాలాడి లేదా దొంగతనం చేసి, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు చూసారా, కొట్టి దాంకుంటారు, నాకు తెలియదు అన్నట్టు, అలాంటివి కాదు. అతడు చేసిన పాపాలు భయంకరమైన పాపాలు చేసి అతనితో పాటు అతని దేశాన్ని కూడా పాపం వైపు నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి సందేశం ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలను మనం ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నామా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసే సాహసం ఏమన్నా చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఇక్కడ 12 సంవత్సరాల ప్రాయంలో అతడు రాజు అయ్యాడు. అంటే అతని తండ్రికి ఆయుష్ను దేవుడిచ్చిన తర్వాత, ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన తర్వాత, ఒకవేళ తండ్రి అప్పుడే చనిపోయింటే మనష్షే వచ్చేవాడు కాదు, మనష్షే ఉండేవాడు కాదు, మనష్షే లైఫ్ అనేటువంటిదే లేదు. కానీ దేవుని యొక్క కృప అధికమై అతని తండ్రికి ఆయుష్నిస్తే అప్పుడు జన్మించి మనష్షే ఏం చేస్తున్నాడు? చెడు నడత నడిచాడు. దేవుని బిడ్డలారా, 2 విషయాలు. మనష్షే ఏమని చెప్తాడంటే, నేను ఈరోజు జీవిస్తున్నానంటే, అంటే ఈ రాజులు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో అతడు బ్రతికాడు అంటే దాని వెనక దేవుడిచ్చిన ఆయుష్ ఉంది. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు, కనికరించాడు, కృప చూపించాడు, తన జీవితాన్ని ఈ లోకంలోనికి తీసుకొని వచ్చాడు. రెండవదిగా 12 సంవత్సరంలో రాజు అయ్యాడండి. చిన్న పిల్లల్ని ఎవరైనా రాజు చేస్తారండి? మన ఇంట్లో ఈ రోజు నుంచి నీ చేతుల్లోనే డబ్బు పెడతా, నువ్వే మొత్తం ఇంటిని నడిపించాలి, మీ ఇంట్లో 12 ఏళ్ల వయసున్న అబ్బాయికి ఇస్తారండి? ఏ బుద్ధి లేని వాడైనా ఇవ్వడు. ఎందుకు తెలుసా? చిన్నపిల్లని ఎట్లా నమ్ముతారండి? చిన్నపిల్లని ఏ రకంగా రాజు చేస్తారు? ఈ తలంబుల మధ్య గాడ్ గ్రేషియస్లీ గేవ్ హిమ్ ఎ ఛాన్స్ టు బీ ద కింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 12. 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యేటువంటి కృపనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం పరిపాలించాడు? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే దేవుడు తనకు ఎలాంటి కృపనిచ్చాడు తెలుసా? తండ్రి ప్రార్థన ద్వారా ఎక్స్టెండ్ అయిన లైఫ్లోకి అతడు భూలోకంలోకి వచ్చాడు. రెండవదిగా 12 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. అందరూ అడ్డగించవచ్చు. ఆ దినాల్లో ఉండేటువంటి సైన్యాధిపతులు లేదా ఆ దినాల్లో ఉండేటువంటి ప్రధానమంత్రులు, అంటే హిజ్కియా దగ్గర ఉండేటువంటి వారు అపోజ్ చేసింటారు. 12 సంవత్సరాల వయసులో పిల్లోని పరిపాలన ఏంటి, పిల్లోడేంటి, ఏం చేస్తాడు? కానీ దేవుడు కృపతో అవకాశం ఇచ్చాడు. కానీ హిజ్కియా లాగా మనష్షే జీవించలేదు. మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం కూడా పరీక్షించుకుందాం. ప్రార్థనలకు ప్రభు జవాబిస్తున్నాడు. ప్రజల ఎదుట దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. మన కుటుంబాలను దీవిస్తుంటున్నాడు. మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరుగుతుంటున్నాయి. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతుంటున్నాయి. మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుడిచ్చిన దీవెనలు అనుభవిస్తూ, దేవుడిచ్చిన హెచ్చింపును అనుభవిస్తూ ఏమైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? అంటే దేవుడిచ్చినటువంటి ఆ బ్రతుకు ఏంటి? 15 సంవత్సరముల
ప్రాయము, 15 సంవత్సరముల ఆయుష్లో ఇతడు జన్మించాడు, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. 12 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు, దాన్ని దుర్వినియోగం చేస్తుంటున్నాడు. 12 సంవత్సరాల తర్వాత 55 సంవత్సరాలు పరిపాలించాడు, దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను ఏమైనా దుర్వినియోగం చేస్తున్నావా? నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తే చర్చికి రావడం బరువైపోతుందా? దేవుడు నీకు కళ్ళనిస్తే బైబిల్ చదవడం కష్టమైపోతుందా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దేవునికి దూరం అయిపోయేటువంటి సాహసం ఏమైనా చేస్తున్నావా? నీ జీవితంలో చెడు పనులు జరిగించే వ్యక్తిగా ఏమైనా మారిపోతుంటున్నావా? దేవుడు నిన్ను దీవించాడు. ఒకవేళ ఈ దినాన పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. ఈ దినాన పరిస్థితులకు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి జీవించిన జీవితమేమో, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితమేమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనష్షే 12 సంవత్సరంలో రాజు అయ్యాడు, కానీ అతడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది పోయారు. మరి ఈ దినాన దేవునికి ఎంత నమ్మకంగా నువ్వు జీవించావో నాకు తెలియదు, ఎంతగా నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని కొరకు జీవించావో నాకు తెలియదు. ఒకవేళ అది చేయకపోతే నువ్వు కూడా ఒక మనుష్యనే, నేను కూడా ఒక మనుష్యనే. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి దీవెనలు దుర్వినియోగం చేసేటువంటి సాహసం ఏమన్నా చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయము, దేవుడు మన ఆశీర్వాదాల విషయంలో గమనిస్తూ ఉంటాడు. సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? దేవునికి మహిమకరంగా ఉందా? మనష్షే 12 సంవత్సరం రాజే, ఏం చేసావు నువ్వు? బైబిల్ చెప్పడం ప్రారంభం చెప్తుంది, యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఆశీర్వాదాలు నీకు దేవుని నుంచి దూరం చేసేవిగా మారాయా? నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు పరిశుద్ధతకు దూరం చేసాయా? ప్రభువుకు దూరం చేసాయా? వాక్యానికి దూరం చేసాయా? బీ కేర్ఫుల్. నేను మనష్షలాగానే ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనష్షే జీవితాన్ని ఈరోజు నుంచి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు. మొదటిగా 21వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. చాలు. 12 ప్రాయంలో అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. హేయమైన క్రియలు చేశాడంట. అంటే దేవుడు ఛీ తూ అనే రకమైనటువంటి కార్యాలు 12 ప్రాయంలో మనష్షే చేశాడు. నాకు అనిపించింది, ఎందుకు చేశాడు? దేన్ని బట్టి చేశాడు? 12 ప్రాయంలో పోయి బయట ఆడుకోవాలి కదా, బయట పిల్లలతో తిరగాలి కదా, బయట ఏదో అంగళ్ళ దగ్గర ఉంటూ, మన భాషలో చెప్తాను, లేస్ ప్యాకెట్లు కొనుక్కొని తినాలి కదా, బిస్కెట్లు చాక్లెట్ల కోసం తిరగాలి కదా. చెడు నడత బైబిల్లో వ్రాయింది. ఎలాంటిది? హేయమైన క్రియలు చేశాడంట, భయంకరమైన క్రియలు చేశాడంట. ఆ 12 ప్రాయంలో అంతగా చెడిపోయేటట్లు ఏది సహాయపడింది? ఏది అతని జీవితాన్ని ప్రభావితం చేసింది? వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో అన్ని విషయాలు ఒకే చోట ఉండవండి. బైబిల్ను మనము దేవుని యొక్క ఆత్మ నడిపింపులో చదివితే వేరే చోట్ల వేరే విషయాలు మనకు కనబడుతూ వస్తాయి. ఈ మనష్షే 12 ప్రాయంలో హేయ క్రియలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఏ కారణాన్ని బట్టి జరిగిస్తుంటున్నాడు? ఎవరు ఇతన్ని ప్రేరేపించారు? ఎందుకు అంత భయంకరమైన కార్యాలు చేశాడు? దేవుని బిడ్డలారా, ఒక్కసారి యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరదో కల్బదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అని అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్ణములను, పరిమళ తైలములను, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. చాలు, ఇంటికి వెళ్ళి మిగిలిన భాగాలు మీరు చదవండి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, హిజ్కియాకు అంటే మనష్షే యొక్క తండ్రి
హిజ్కియా బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఆ వార్త విన్నారండి, అందరూ విన్నారు. వాళ్ళ దేశ ప్రజలే కాదు, ప్రక్కన దేశంలో ఉండేటువంటి రాజు కూడా విన్నాడు. విని అతని దగ్గరికి దూతలను పంపించాడు. హిజ్కియా ఎప్పుడైతే బాగుపడ్డాడో ఆ వార్త అందరూ విన్నారండి. అందరూ విని ఏం చేశారంటే, దేవుని యొక్క ఆశీర్వాదం హిజ్కియా పొందుకున్నాడు, ఆరోగ్యవంతుడైపోయాడు. చాలామంది ఏమని చెప్తారంటే అతనికి వచ్చింది క్యాన్సర్ పుండు అని చెప్తారు. ఏది ఏమైనా బబులోను దేశంలో ఉండేటువంటి వారు ఏం చేశారంటే, బబులోను దేశంలో ఉండేటువంటి వారు హిజ్కియాను చూడడానికి వారి దూతలను పంపించారండి. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు బైబిల్లో మనం చూస్తే చూడండి, 2వ వచనం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన వస్తువులలో సమస్త వస్తువులు దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములు, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించాను. ఎంత విచిత్రం అండి. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, హిజ్కియా బాగుపడ్డాడు అని వాళ్ళు వచ్చారండి. హిజ్కియాకు స్వస్థత కలిగింది అని వాళ్ళు వచ్చారండి. హిజ్కియాకు మేలు కలిగిందని వస్తే హిజ్కియా ఏం చెప్పాలి? అవునయ్యా, నేను ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు తన తీర్మానాన్ని మార్చుకొని నాకు ఆయుష్నిచ్చాడు, చూడు పుండు లేదు, ఇప్పుడు ఆరోగ్యం నాకు వచ్చిందని చెప్పాలనా? ఏం చెప్తున్నాడు తెలుసా? తన ఇంట్లో ఉండే పదార్థాలను చూపిస్తున్నాడంట. బైబిల్లో వ్రాయబడింది, సమస్త వస్తువులను చూపిస్తుంటానంట. తన దేశంలో ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారంట. రెండవదిగా బైబిల్లో చూస్తే తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములోనున్న సమస్తమును వారికి. వాళ్ళు వచ్చింది ఎందుకంటే హిజ్కియా బాగుపడ్డాడు, బాగుపడినటువంటి వ్యక్తిని పరామర్శిద్దాము, లేకపోతే అతను ఏ రకంగా బాగుపడ్డాడో తెలుసుకుందాము, అతనితో సంబంధం పెట్టుకుందామంటే దేవుడు స్వస్థపరిస్తే దేవుని గురించి ఒక మాట చెప్పకుండా పదార్థాలను చూపిస్తున్నాడు, ఆయుధశాలను చూపిస్తాడు, ఇంకో దాన్ని చూపిస్తుంటున్నాడు. వెంటనే దేవుడు యెషయాను పంపించాడు. ఎందుకు తెలుసా? బాగు చేసింది నేను, హిజ్కియా నిన్ను బాగు చేసిన వ్యక్తి నేను. కానీ నా గురించి ఒక్క మాట ఎత్తకుండా, ఒక్క మాట చెప్పకుండా నీవు అన్నీ కూడా ఏం చేస్తున్నావు తెలుసా? నీ ఇంటి దగ్గర ఉండేటువంటి మంచి మంచి వస్తువులన్నింటి చూపిస్తుంటున్నావు. వచ్చింది వాళ్ళు నీ స్వస్థతను బట్టి, కానీ నువ్వు స్వస్థత ఇచ్చిన దేవుని గురించి చెప్పలేదు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఒకటి చేస్తుంటున్నావు. ఆ ఒకటి ఏంటంటే నీ దగ్గర ఉండేటువంటి వస్తువులను చూపిస్తున్నావు, నీ దగ్గర ఉండేటువంటి వస్తువులను చూపిస్తుంటున్నావు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని గురించి మర్చిపోయావు, నీ దగ్గర ఉండే వాటిని గురించి చెప్తున్నావు. నీ చదువుని గురించి, నీ పిల్లల గురించి, నీ కలిగిన దాని గురించి అన్నీ దేవుడు లేడు నీ జీవితంలో, దేవుని లేనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటున్నావు. అలా ప్రారంభమైంది హిజ్కియా జీవితంలోనికి అన్య రాజులు. ఇప్పుడు అన్య రాజులు చనిపోయిన తర్వాత కూడా ఇతని దగ్గరకు వచ్చింటారండి. వచ్చి చెప్పింటారు, మీ దేశంలో విగ్రహారాధన లేదు, మా దేశంలో విగ్రహారాధన ఉంది. మీ దేశంలో నరబలి లేదు, మా దేశంలో ఉంది. మేము నరబలి ఇచ్చేటువంటి వారు. వి యూస్ టు ఎంజాయ్ ద ఐడల్ వర్షిప్. విగ్రహారాధన చేసి మేము ఆశీర్వదించబడిన. ఏం చెప్పారో ఏమో, మనస్సే ప్రభావితం చేయబడ్డాడు. దేవుని బిడలారా, వాళ్ళ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న తలుపు తెరిచాడు. ఏంటి? బబులోను రాజ్యానికి సంబంధించిన వారు వచ్చినట్లుగా. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోలేదు. దే బిగాన్ టు కమ్ క్లోజ్. ఇంకా దగ్గరయ్యి ఈ యొక్క మనష్షేను, చిన్న బిడ్డ అయిన మనష్షేను ప్రభావితం చేస్తున్నారు. ఇది నాన్న ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుతుంటున్నారు. కుటుంబంలో ఉండేటువంటి తండ్రి ఏ తప్పు చేసినా గుర్తుంచుకోండి, అది పిల్లలపైకే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దేవుని బిడ్డలారా, హిజ్కియా ఆ రాజులతో సంబంధాన్ని పెట్టుకున్నాడు. రాజుల దగ్గర దేవుని చెప్పడం మర్చిపోయాడు. మెల్లిగా వాళ్ళ స్నేహం అధికమైపోయింది, వాళ్ళ ఎంట్రీ అధికమైపోయింది. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, చూడండి. ఇప్పుడు రండి, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. అసలు వెళ్ళగొట్టినటువంటి జనముల గురించి ఇన్ఫర్మేషన్ ఇతనికి ఎట్లా వచ్చింది? ఎందుకంటే వాళ్ళ తండ్రి హిజ్కియా ఒక తలుపు తెరిచాడు. ఏంటి? మీరు నా దగ్గరికి రావచ్చు, నా దగ్గర ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనము తెరిచే చిన్న తలుపు, మనం సాతానుకు తెరిచే చిన్న తలుపు. నీ ఇంటిలోనికి వచ్చిన వారికి ఒక్కసారైనా దేవుడు నిన్ను దీవించాడని చెప్పావా? నీ నోరు తెరిచి ఒక్కసారైనా నాకు ఆరోగ్యం ఇచ్చింది నా దేవుడు అని చెప్పావా? ఒక్కసారైనా నా పిల్లలను దీవించింది దేవుడు అని చెప్పగలిగావా? ఒకవేళ చెప్పకపోతే నీవు ఒక హిజ్కియావే.
నీవు ఒక హిజ్కియావే. అంటే యెషయా గ్రంథంలో ఉండేటువంటి 39వ అధ్యాయంలో ఉండేటువంటి హిజ్కియావు నువ్వు. ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని ప్రక్కన పెట్టి మిగతావన్నీ చూపించే వ్యక్తిగా, లేకపోతే మాట్లాడే వ్యక్తిగా మారిపోతున్నావేమో. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తే దేవుని మర్చిపోతున్నావేమో. దేవుని బిడలారా, ఎందుకు అతడు 12 ఏళ్ల ప్రాయంలో చెడు నడత నడిచాడంటే గుర్తుంచుకోండి, ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ దేర్. చెడు ప్రభావం అనేటువంటిది వచ్చేసింది. ఎవరి ద్వారా? వాళ్ళ తండ్రి ఎవరితో స్నేహం చేశాడో వారి ద్వారా వచ్చింది. నాకు అనిపిస్తుంది ఈ చిన్న బిడ్డ 12 ఏళ్ల వయసులో ఉండేటువంటి మనషే వాళ్ళ ప్రభావం కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ తప్పు జరిగింది? దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలను ప్రభావితం చేసే పరిస్థితులు ఉండగా అందుకే సండే స్కూల్ పరిచర్య, అందుకే యవనస్తుల పరిచర్య, సండే స్కూల్ పరిచయం కొంతమంది చాలా తక్కువ చేస్తారండి. ఎంత తక్కువ చేస్తారంటే ఏముందిలేండి సండే స్కూలు. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు నెగ్లెక్ట్ ద సండే స్కూల్, నీ పిల్లలకు సండే స్కూల్కి పంపడం నీకు బరువు అయితే సాతాను దాని అడ్వాంటేజ్ తీసుకోవడం ప్రారంభిస్తాడు. చాలామంది ఏమంటారంటే మా పిల్లలు చర్చికి వస్తారులేండి, సండే స్కూల్కి ఎందుకులేండి. చర్చికి వచ్చి అర్థం చేసుకునే ఏజ్ కాదు కాబట్టి సండే స్కూల్ ఏర్పాటు చేశారు. నీ పిల్లలు అంత ఇంటెలిజెంట్ అయితే దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళను ఏదో ఒక ఉద్దేశంతో మనం సండే స్కూల్కు రాకుండా చేసామంటే ఇదిగో మనశ్శలు తయారవుతారు. యవనస్తుల మీటింగ్ రావాలి. యవనస్తులు రాకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? అదే మనశ్శలు తయారవుతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు దుర్వినియోగపరచబడుతుంటున్నాయి. నీ జీవితంలో బాప్తిసం పొందావు, నీ జీవితంలో ప్రభు బలను ఎంత నమ్మకంగా నువ్వు ఆచరిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. ఇది నా స్టైల్ ఏంటి తెలుసా? ఉదయాన రారు, ఉదయం అంతా పనులు చేసుకొని సాయంత్రం వస్తారు. సాయంత్రం నువ్వు వస్తున్నావంటే నీ పని కంటే దేవుడు తక్కువైపోయాడు. నీ పని కంటే నీ పని ఎక్కువైంది, దేవుడు తక్కువైపోయాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మనషే, నువ్వెందుకు చెడిపోయావు? ఒకప్పుడు మా నాన్న ప్రార్థనా పరుడే, కానీ మా నాన్న మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి శత్రువులు మా దగ్గరకు వచ్చి, అన్యులుగా ఉంటూ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా దగ్గర వాళ్ళ యొక్క ఎంట్రీ ప్రారంభమైంది. అండ్ ఇట్ బిగాన్ టు కంటిన్యూ. అందుకే బైబిల్లో రాయింది, యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, పాపానికి ఎక్కడ తలుపు తెరుస్తుంటున్నావు? ఒక తండ్రిగా నువ్వు ఒకవేళ ఎక్కడైనా తలుపు తెరిచావంటే గుర్తుంచుకో, అది నీ పిల్లలపైకి వస్తుంది. నీవు ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయవచ్చు. నువ్వు ఒక తల్లిగా నువ్వు చేసిన తప్పుడు పని, పాడు పని, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏం చేసావో యూ కెన్ ఈజీలీ మేనేజ్, చాలా సులువుగా మేనేజ్ చేయవచ్చు. కానీ దాని ఫలితం ఎక్కడ కనపడుతుంది? మనశ్శే పైన కనపడుతుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనశ్శే 12 ఏళ్ల ప్రాయంలో నువ్వు చెడిపోవడానికి కారణం ఏంటి? మనశ్శే అంటాడు, నాకు అవసరమైనటువంటి ఇన్పుట్ మా తండ్రి ఇవ్వలేకపోయాడు. ఈరోజు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి తెలుసా? నీ పిల్లలను ఎంత జాగ్రత్తగా నువ్వు చూడాలనో, నేను ఎంత జాగ్రత్తగా చూడాలనో చూస్తూ ఉన్న సాతాను దాడులు జరుగుతుంటున్నాయి. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు ఆయుష్నిస్తే ఆయుష్ను తన తండ్రి హిజ్కియా దుర్వినియోగం చేశాడు. ఏ రకంగా దేవుడు స్వస్థపరిస్తే దేవుని గురించి ఒక్క మాట చెప్పకుండా పదార్థాలు, అతని దగ్గర ఉండేటువంటి సైనిక సంపత్తి, అతని దగ్గర ఉండేటువంటి విషయాలను గురించి విపులంగా వివరిస్తూ ఉంటున్నాడు, విస్తారంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ దినాన నీ నోటి నుంచి ఒక్కసారైనా దేవుని గురించి మాట నీ ఫ్రెండ్ దగ్గర చెప్పావా? నీ బంధువుల దగ్గర చెప్పావా? నా దేవుడు మేలు చేశాడు, నాకు నా కుటుంబంలో మేలు చేశాడు. ఇది నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఒకానొకప్పుడు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. నేను అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను దీవించాడు. ఈ దినాన నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ ఆశీర్వాదాల విషయంలో నువ్వేమైనా దేవునికి దూరం అయిపోతున్నావేమో. 12 ఏళ్ల ప్రాయంలో రాజు అయ్యాడు, కానీ దేవుని మర్చిపోయాడు. రాజుగా చేసిన దేవుని మర్చిపోయాడు. తన తండ్రికి ఆయుష్నిచ్చిన దేవుని మర్చిపోయాడు. హిజ్కియా తనకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయాడు. దుర్వినియోగం చేశారు. ఇది నువ్వు ఏ దుర్వినియోగం చేస్తున్నావో నీకు తెలుసు, ఏ దుర్వినియోగం నేను చేస్తున్నానో నాకు తెలుసు. దేవుడు మన పిల్లల విషయంలో, మన ఆశీర్వాదాల విషయంలో, మన దీవెనల విషయంలో, మన స్వస్థత విషయంలో, మన రక్షణ కార్యాల విషయంలో గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు చూస్తున్నాడు. వి ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. మనం దేవునికి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం.
దేవుని బిడ్డలారా, 12 ఏండ్ల ప్రాయంలో రాజయ్యాడు, కానీ చెడు నడత, చెడు ప్రభావం అతని పైకి వచ్చింది. ఇది మనం ప్రార్థించాలి. తండ్రిగా, తల్లిగా మన బాధ్యత ఏంటి తెలుసా? నా పిల్లల పైన చెడు ప్రభావం లేకుండా చూడు ప్రభా, చెడు ప్రభావం రాకుండా చూడు ప్రభా. చాలా సులువుగా, చాలా తెలియకుండానే సీక్రెట్గా సాతాను కార్యాలు జరిగేటువంటి కాలంలో మనం ఉన్నాం. మర్చిపోవద్దు. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతుంటున్నాడు. మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్లో రాయబడింది, అతనికి హెప్సిబా అనేటువంటి తల్లి కూడా ఉంది. నాకు అనిపించింది, 12 ఏండ్ల ప్రాయంలో చిన్న అబ్బాయి తప్పు చేస్తూ ఉంటే తల్లి కామ్గా ఉందంటే అర్థం ఏంటి? తల్లి వెనకేసుకొని వచ్చింది. మనష్షే చెడిపోవడానికి తండ్రి కారణమైతే తల్లి కూడా అదే కారణాన్ని కలిగి ఉంది. తల్లి కూడా అదే కారణం. 12 ఏండ్ల వయసులో ఉండే అబ్బాయిని కొట్టి సరిచేసి దేవుని దగ్గరికి నడిపించాలి కదా, క్రమశిక్షణలో తీసుకురావాలి కదా. బెత్తము వాడని వాడు తన పిల్లలకు శత్రువు అని బైబిల్లో వ్రాయబడింది. గద్దించాలి కదా. తల్లి గద్దించకుండా ఉందే, తల్లి శిక్షించకుండా ఉందే, తల్లి సరిచేయకుండా ఉందే. ఏం చేస్తున్నావు హెప్సిబా అని అడిగితే ఆమె అంటది, ఏమో ఆడనా కంట్రోల్లో అని చెప్పిందేమో. దేవుని బిడ్డలారా, it is the responsibility of a parent that the children should be in disciplined life. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సత్య స్వరూపివైన దేవానికి వందనాలు, సర్వాధికారివైన దేవానికి స్తోత్రాలు, ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు, అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుత కరుడానికి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి. కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటివాడు. అవును దేవా, మమ్మల్ని మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించిన దీవెనలన్నిటిని బట్టి మనసారా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ దినాన మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప దేవా. మాదంటూ ఏది లేదు ప్రభా, కేవలము నీ కృపను బట్టి మేము పొందుకుంటున్నాం ప్రభా. ఈ దినాన బ్రతికున్నామంటే, ఈ దినాన మా కుటుంబాల్లో సమాధానం ఉందంటే, మా కుటుంబాల్లో ఆశీర్వాదం ఉందంటే, మా కుటుంబాల్లో ఆయా వస్తువులు పదార్థాలు మేము కలిగి ఉన్నామంటే, లేకపోతే ఆయా రకాలైనటువంటి దీవెనలు మేము అనుభవిస్తున్నామంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ లార్డ్. మా పూర్వీకులకు లేవు ప్రభా ఇలాంటి ఆశీర్వాదాలు. మా పూర్వీకులు తక్కువ స్థానంలో, తక్కువ స్థితిగతుల్లో ఉన్నారు ప్రభా. కానీ ఈ దినాన మాకిచ్చిన ఆశీర్వాదాలు, మాకిచ్చిన దీవెనలు బట్టి ఎన్నడూ మేము గర్వించకుండా, ఎన్నడూ ఆశీర్వాద ముసుగులో దేవా మీకు దూరం కాకుండా చేయండి ప్రభా. ఎక్కడ ఎవరు దూరం అయిపోయినా వారు తిరిగి నీ దగ్గరకు వచ్చుదురు గాక, తిరిగి దేవునికి నమ్మకంగా జీవించుదురు గాక. మా జీవితాలు మీకు అంగీకారముగా ఉంచి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఎల్లప్పుడూ నువ్వు చేసిన మేలను తలపోస్తూ నీ దగ్గర భయభక్తులతోనూ యథార్థముగాను నిన్ను సేవించే కృపను, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు, మా కుటుంబాలకు ఎల్లప్పుడూ దయచేయమని తండ్రి, నిన్ను సంతోషపెట్టే వ్యక్తులుగా, మనుషులను సంతోషపెట్టడం తగ్గించి దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా మేము మార్చబడ్డానికి సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది.
కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.